ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక దినాన్ని మనకిచ్చి మరొక శ్రేష్టమైన దినంలో నడిపించిన దేవుని స్తుతిస్తూ ఈ దిన వాక్యాన్ని దేవుని మాటలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. హోసేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ బుక్ ఆఫ్ హోసేయ చాప్టర్ 11 వర్స్ 3. ఈరోజు దేవుని వాక్యము. ఎఫ్రాయిమునకు చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వానిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయన దేవుడు కొన్ని అద్భుతమైన శ్రేష్టమైన మాటలు మనకు అందిస్తున్నాడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక మనిషిని తనకు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించినట్టుగా మనం చూస్తున్నాం. హోషేయ అనే ప్రవక్త ఈ మాటలు సెలవిస్తూ, ఎఫ్రాయిముకు నరక నేర్పిన వాడను నేనే, అంతేకాకుండా చెయ్యి పట్టుకుని మరీ నడక నేర్పినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, మనము సేవిస్తున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, తన రూపంలో చేసిన దేవుడు, మనల్ని తన రూపంలో తన పోలికలో చేసి ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని మనల్ని ప్రతిరోజు ఆయన నడక నేర్పిస్తున్నాడు. మన జీవితంలో ఎలా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఎటువంటి పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి నడుచుకోవాలన్న విషయాలను ఆయన చెప్తూ అంటున్నాడు. నేను కౌగులించుకొని నా వాడను నేనే. ఆయన మనల్ని కౌగులించుకునే దేవుడు. ఎందుకంటే మన తండ్రి, ఆయన మన రూపాన్ని మనకు ఆయన ఇచ్చాడు. తన రూపాన్ని, తన ప్రేమను, తన ఆత్మను, తన యొక్క జీవాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని కౌగిలించుకుంటాను, అంతేకాకుండా నేను మీకు నడక నేర్పిస్తాను, అంతేకాకుండా చెయ్యి పట్టుకుంటున్నాను అంటున్నాడు. చివరికి ఆయన అంటున్నాడు, వారిని స్వస్థపరిచిన వాడను నేనే. అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు, అంతేకాకుండా కౌగిలించుకున్న దేవుడు, అంతేకాకుండా నడక నేర్పిన దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే, ఇక్కడ ఎఫ్రాయి మాట తన మనస్సులో పెట్టలేకుండా తాను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో దేవుడు నిన్ను నడక నేర్పిస్తున్నాడు, నీకు ఆయన ఇంకా చెయ్యి పట్టుకొని తన కౌగిట్లో దాచి నిన్ను నడిపిస్తున్నప్పటికీ, నిన్ను స్వస్థపరిచినప్పటికీ, నిన్ను బాగు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో నీవు నీ మనస్సున గర్విస్తున్నామేమో. నీ మనస్సున దేవుడు చేసిన ఆశీర్వాదాలను, నీ దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరిచిపోయి మతి చెలించి మతి స్థిమితంలో లేని స్థితిలో నువ్వు మనసును పెట్టట్లేదేమో. అయితే విను, ఇక్కడ ఎఫ్రాయిం అదే చేశాడు. కానీ నీవు కనుక నీ జీవితంలో, నా దేవుడు నా జీవితంలో గొప్ప మేలులు చేశాడు, ఆయన నాకు నడక నేర్పాడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఆయన నన్ను చెయ్యి పట్టుకున్నాడు, తన కౌగిటిలో నన్ను దాచి ఈరోజు సజీవంగా నిలబెట్టాడని కృతజ్ఞత కలిగి నీవు జీవిస్తే ఆ జీవాధిపతి అనే దేవుడు సంతోషిస్తాడు. కనుక ఈ దినం నుంచి దేవుని సంతోషపట్టే విధంగా, దేవుణ్ణి ఆనందపట్టే విధంగా నీవు కనుక నీ జీవితంలో జీవించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఇక నుంచి నువ్వు సంతోషించే విధంగా, ఇక నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించే విధంగా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి విధంగా దేవుడు నిన్ను, మనందరినీ దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.